హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గురు బయో క్లాసెస్. ఈ వీడియోలో మనం న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్, మొక్కలలో పోషణ చాప్టర్లో మరొక ఇంపార్టెంట్ టాపిక్ అదర్ మోడ్స్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్, మొక్కలలో వివిధ పోషణ పద్ధతులు, సాప్రోట్రోప్స్ పూతికాహారులు అండ్ హౌ న్యూట్రియంట్స్ ఆర్ రీప్లెనిష్డ్ ఇన్ ద సాయిల్, నేలలో పోషకాలు ఎలా భర్తీ చేయబడతాయి అన్న అంశాలను గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. Now let us come to the topic other modes of nutrition in plants, మొక్కలలో వివిధ పోషణ పద్ధతులు. There are some plants which do not have chlorophyll. మనం క్లోరోఫిల్ ఉన్నటువంటి గ్రీన్ ప్లాంట్స్లో ఫోటోసింథసిస్ ద్వారా ఫుడ్ మెటీరియల్ తయారు చేసుకుంటాయని ప్రీవియస్ క్లాసెస్లో తెలుసుకోవడం జరిగింది. అయితే వాట్ అబౌట్ ద ప్లాంట్స్ డు నాట్ హ్యావ్ క్లోరోఫిల్? క్లోరోఫిల్ లేనటువంటి ప్లాంట్స్లో ఫోటోసింథసిస్ జరుగుతుందా? జరగదు. సో మరి ఆ ప్లాంట్స్ ఎలా ఫుడ్ మెటీరియల్ తయారు చేసుకుంటాయి? దే కెనాట్ సింథసైజ్ ఫుడ్. సో క్లోరోఫిల్ లేకపోతే ఫుడ్ మెటీరియల్ తయారు కాదు. హౌ డు దే సర్వైవ్ అండ్ ఫ్రమ్ వేర్ డు దే డెరివ్ న్యూట్రిషన్? సో ఈ విధంగా క్లోరోఫిల్ లేదు కాబట్టి ఫోటోసింథసిస్ జరగదు, ఫుడ్ మెటీరియల్ తయారవ్వదు. సో ఇలాంటి ప్లాంట్స్ ఎలా సర్వైవ్ అవుతాయి? ఎక్కడి నుండి న్యూట్రియంట్స్ తీసుకుంటాయి? లైక్ హ్యూమన్స్ అండ్ అనిమల్స్, such plants depend on food produced by other plants. They use the heterotrophic mode of nutrition. సో ఇలాంటి ప్లాంట్స్ అంటే ఎలాంటి ప్లాంట్స్? క్లోరోఫిల్స్ ఎక్కడైతే లేకుండా ఉంటాయో ఆ ప్లాంట్స్ అన్నీ కూడా హ్యూమన్ బీయింగ్స్, అనిమల్స్ లాగా వేరొక ప్లాంట్స్ నుండి ఫుడ్ మెటీరియల్ తీసుకోవడం జరుగుతుంది. సో అవి కూడా హెటరోట్రోపిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్లో ఫుడ్ మెటీరియల్ తీసుకోవడం జరుగుతుంది. లుక్ అట్ ఫిగర్ 1.5. డూ యూ సీ ఎ yellow wiry branch structure twinning around the stem and branches of a tree? This plant is called Cuscuta. It does not have chlorophyll. It takes ready-made food from the plant on which it is climbing. The plant on which it climbs is called host, since it deprives the host of valuable nutrients. మనం ఇక్కడ ఫిగర్ 1.5 ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఇందులో గ్రీన్ కలర్ లీవ్స్ ఉన్నటువంటి ప్లాంట్స్ పైన ఎల్లో కలర్ ప్లాంట్ అనేది ఒకటి చుట్టుకొని పెరగడం మనం గమనించవచ్చు. ఈ ఎల్లో కలర్లో ఉన్నటువంటి ప్లాంట్స్లో క్లోరోఫిల్ ఉండదు. సో క్లోరోఫిల్ ఉండదు కాబట్టి ఫోటోసింథసిస్ జరగదు. సో ఫోటోసింథసిస్ జరగదు కనుక న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఈ గ్రీన్ ప్లాంట్స్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. సో ఈ గ్రీన్ ప్లాంట్ని మనము హోస్ట్ అంటాము. ఏదైతే ఈ ప్లాంట్కి న్యూట్రియంట్స్ని ప్రొవైడ్ చేస్తుందో దాన్ని మనము హోస్ట్ ప్లాంట్ అంటాం. సో ఈ ఎల్లో కలర్లో ఉన్నటువంటి ఈ కస్కుటా ప్లాంట్ ఈ హోస్ట్ ప్లాంట్ నుంచి కంప్లీట్గా న్యూట్రియంట్స్ అన్నిటినీ తీసుకొని పెరగడం మనం గమనించవచ్చు. కస్కుటా ఈజ్ కాల్డ్ ద పారాసైట్. సో ఇలా మనకు ఈ హోస్ట్ ప్లాంట్ పైన కంప్లీట్గా న్యూట్రియంట్స్ తీసుకొని పెరిగేటటువంటి ఈ ఎల్లో కలర్లో ఉన్నటువంటి కస్కుటా ప్లాంట్ను మనం పారాసైటిక్ ప్లాంట్గా చెప్పడం జరుగుతుంది. ఆర్ వి అండ్ అదర్ అనిమల్స్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ పారాసైట్స్? మనము కొన్ని రకాలైనటువంటి ఆర్గానిజమ్స్ కూడా ఇలాంటి పారాసైటిక్ జీవనాన్ని గడుపుతామా? పహలి వాంట్స్ టు నో వెదర్ మస్కిటోస్, బెడ్ బగ్స్, లైస్ అండ్ లీచెస్ దట్ సక్ అవర్ బ్లడ్ ఆర్ ఆల్సో పారాసైట్స్. పహలి మస్కిటోసు, నల్లులు, పేలు, జలగలు ఇలాంటివి కూడా మన నుండి బ్లడ్ సక్ చేయడం జరుగుతుంది. ఇవి కూడా పారాసైట్స్ కిందకి వస్తాయా అని తెలుసుకోవాలి అనుకుంటుంది. సో ఇవి కూడా పారాసైట్సా? ఎస్, డెఫినెట్లీ వీ కెన్ సే దట్ దిస్ ఈజ్ ఆల్సో టైప్ ఆఫ్ పారాసైట్స్. ఎందుకు? ఇవి కూడా వాటి యొక్క ఫుడ్ మెటీరియల్ తయారు చేసుకోకుండా ఎవరిపైన డిపెండ్ అవుతాయి? ఫర్ ఎగ్జాంపుల్ మస్కిటోస్ మన నుండి బ్లడ్ సక్ చేస్తాయి. బెడ్ బగ్స్, నల్లులు కూడా మన నుండి బ్లడ్ సక్ చేస్తాయి. పేల్ కానీ లీచెస్ కానీ ఇవి కూడా మన నుండి బ్లడ్ని తీసుకుంటాయి. అంటే బ్లడ్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ని అవి ఫుడ్గా తీసుకోవడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనము పారాసైట్ కింద అబ్జర్వ్ చేయొచ్చా? ఎస్, దీస్ అనిమల్స్ ఆర్ ఆల్సో కమ్స్ అండర్ parasitic nutrition. Next, have you seen or heard of plants that can eat animals? మీరు ఎప్పుడైనా చూసారా లేదంటే విన్నారా కొన్ని ప్లాంట్స్ ఇన్సెక్ట్స్ని కూడా తింటాయని? విన్నారా మీరు? There are a few plants which can trap insects and digest them. It is not amazing. సో మనకు చాలా ఆశ్చర్యంగా ఉంటుందా? కొన్ని ప్లాంట్స్ ఖచ్చితంగా ఇన్సెక్ట్స్ని తింటాయి, వాటిని డైజెస్ట్ చేసుకోవడం కూడా మనము గమనించవచ్చు. Such plants may be green or of some other colors. సో ఇలాంటి ప్లాంట్స్
గ్రీన్ కలర్లో ఉండొచ్చు, లేదా గ్రీన్ కలర్ కాకుండా వేరే కలర్స్లో కూడా ఉండొచ్చు. లెట్ us see this. This is pitcher plant showing lid and pitcher. సో ఇలా చూడండి, ఇక్కడ మనకి లీవ్స్ అన్ని గ్రీన్ కలర్లో ఉంటాయి. ఇలా మనకు ఒక పిక్చర్, ఒక కూజా లాంటి నిర్మాణం ఉంటుంది. ఎప్పుడైనా మస్కిటో వచ్చి ఇక్కడ కూర్చున్నట్టయితే ఆ క్యాప్ అనేది మూసుకోవడం జరుగుతుంది. సో మస్కిటో ఎప్పుడైతే ఈ పిక్చర్లోకి వెళ్తుందో అక్కడ డైజెస్ట్ అయిపోయి ఆ న్యూట్రియంట్స్ అంతా ఈ ప్లాంట్స్కి అందడం జరుగుతుంది. ద పిక్చర్ లైక్ ఆర్ జగ్ లైక్ స్ట్రక్చర్ ఈస్ ద మోడిఫైడ్ పార్ట్ ఆఫ్ ద లీఫ్. ద apex of the leaf forms a lid which can open and close the mouth of the pitcher. Inside the pitcher there are hair which are directed downwards. When an insect lands in the pitcher, the lid closes and the trapped insect gets entangled into the hair. The lid closes on the insect trapped. The insect is digested by the digestive juices secreted in the pitcher and its nutrients are absorbed. Such insect eating plants are called insectivorous plants. సో ఇలా మనకి ఎప్పుడైతే ఏదైనా ఇన్సెక్ట్ వచ్చి ఇక్కడ కూర్చుంటుందో ఆ ఇన్సెక్ట్ కూర్చున్న వెంటనే ఈ లిడ్ అనేది క్లోజ్ అవుతుంది. అవి ఆ ఇన్సెక్ట్స్ అనేవి ఈ కూజాలకి అంటే ఈ పిక్చర్లోకి పడిపోవడం జరుగుతుంది. ఈ పిక్చర్లో ఉన్నటువంటి డైజెస్టివ్ జ్యూసెస్ సహాయంతో ఆ ఇన్సెక్ట్స్ అంతా కూడా డైజెస్ట్ అవ్వడం, ఆ డైజెషన్ అయిన తర్వాత ఆ మెటీరియల్స్ అంతా కూడా ఈ ప్లాంట్ అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇలాంటి ప్లాంట్స్ని మనం ఏమంటాము అంటే పిక్చర్ ప్లాంట్స్, కీటకాహారి మొక్కలని కూడా అంటాము. ఇట్ ఈస్ పాసిబుల్ దట్ సచ్ ప్లాంట్స్ డు నాట్ గెట్ ఆల్ ద రిక్వైర్డ్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద సాయిల్ ఇన్ విచ్ దే గ్రో. సో ఇక్కడ ఇలాంటి ప్లాంట్స్ అన్ని రకాలైనటువంటి న్యూట్రియంట్స్ని సాయిల్ నుంచి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందా? Bozo is confused. If the pitcher plant is green and carries out photosynthesis, then why does it feed on insects? సో ఇక్కడ బోజోకి ఒక డౌట్ వస్తుంది. పిక్చర్ ప్లాంట్స్ లీవ్స్ గ్రీన్గా ఉన్నాయి కదా, అందులో ఫోటోసింథసిస్ జరుగుతుంది కదా, ఎందుకు అవి ఇన్సెక్ట్స్ తీసుకోవాలి? ఎందుకు తీసుకోవాలి అవి ఇన్సెక్ట్స్? జనరలీ ద ఇన్సెక్టివరస్ ప్లాంట్స్ గ్రో ఇన్ నైట్రోజన్ డెఫిషియెంట్ సాయిల్. సో ఈ ఇన్సెక్టివరస్ ప్లాంట్స్ అన్నీ కూడా నైట్రోజన్ డెఫిషియెంట్గా ఉన్నటువంటి సాయిల్స్లో పెరుగుతాయి. సో నైట్రోజన్ రిక్వైర్మెంట్స్ కోసం అవి ఇన్సెక్ట్స్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోసింథసిస్ జరిగింది అంటే అక్కడేంటి, మన కార్బోహైడ్రేట్స్ మాత్రమే ప్రొడ్యూస్ అవుతాయి. సో కార్బోహైడ్రేట్స్ కాకుండా ప్రోటీన్స్ కావాలి అంటే వాటికి ఖచ్చితంగా నైట్రోజన్ ఉండాలి. సో ఈ నైట్రోజన్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి అవి ఇన్సెక్ట్స్ని ఫుడ్గా తీసుకోవడం జరుగుతుంది. ఓకే, నౌ కమింగ్ టు దట్ సాప్రోట్రోప్స్, పూతికాహారులు. యూ మైట్ హ్యావ్ సీన్ ప్యాకెట్స్ ఆఫ్ మష్రూమ్స్ సోల్డ్ ఇన్ ద వెజిటేబుల్ మార్కెట్. సో జనరల్గా మనము వెజిటేబుల్ మార్కెట్లో చూసినట్టయితే ఇలా మనకు ప్యాక్ చేసినటువంటి మష్రూమ్స్ అమ్మడం మనం గమనిస్తూ ఉంటాం. యూ మే హ్యావ్ ఆల్సో సీన్ ఫ్లఫీ అంబ్రెల్లా లైక్ ప్యాచెస్ గ్రోయింగ్ ఇన్ మాయిస్ట్ సాయిల్స్ ఆర్ ఆన్ రోటింగ్ వుడ్ డ్యూరింగ్ ద రెయినీ సీజన్. నెక్స్ట్ రెయినీ సీజన్లో ఇలా చూడండి, ఇలా మనకు అంబ్రెల్లా లైక్ షేప్లో ఉన్నటువంటి మష్రూమ్స్ కూడా మనము అక్కడక్కడ వర్షాకాలంలో అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. లెట్ us ఫైండ్ అవుట్ వాట్ టైప్ ఆఫ్ న్యూట్రియంట్స్ దే నీడ్ టు సర్వైవ్ అండ్ ఫ్రమ్ వేర్ దే గెట్ దెమ్. సో మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఇవి ఎలాంటి న్యూట్రియంట్స్ తీసుకొని పెరుగుతాయి, ఎలా సర్వైవ్ అవుతాయి ఇవి? Bozo wants to know how these organisms acquire nutrients. They do not have mouths like animals do. They are not like green plants as they lack chlorophyll and cannot make food by photosynthesis. సో బోజోకి ఇంకో చిన్న డౌట్ రావడం జరుగుతుంది. ఈ మష్రూమ్స్కి అనిమల్స్ లాగా మౌత్ లేదు, ప్లాంట్స్ లాగా క్లోరోఫిల్స్ లేవు, ఇవి ఎలా ఫుడ్ తీసుకుంటాయి అని డౌట్ రావడం జరుగుతుంది. సో ఎలా ఫుడ్ తీసుకుంటాయి? నౌ లుక్ అట్ సీ దిస్ యాక్టివిటీ. టేక్ ఏ పీస్ ఆఫ్ బ్రెడ్ అండ్ మాయిస్టన్ ఇట్ విత్ వాటర్. ఒక చిన్న బ్రెడ్ ముక్క తీసుకోవాలి, దాని పైన కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేయాలి. లీవ్ ఇట్ ఇన్ ఏ మాయిస్ట్ వామ్ ప్లేస్ ఫర్ 2 to 3 days ఆర్ అంటిల్ ఫ్లఫీ ప్యాచెస్ అపియర్ ఆన్ దెమ్. సో ఇలా మనకు ఆ బ్రెడ్ ముక్కని 2-3 days వామ్గా ఉన్నటువంటి ప్లేస్లో కానీ, లేదా దానిపైన ఫ్లఫీ ప్యాచెస్ అంటే బ్లాక్గా కానీ లేదంటే బ్రౌన్ కలర్లో కానీ కొద్దిగా బూజు లాంటి స్ట్రక్చర్స్ ఫామ్ అయ్యేంత వరకు దాన్ని అలానే ఉంచాలి. వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ దీస్ ప్యాచెస్? ఏ కలర్లో ఆ ప్యాచెస్ ఫామ్ అయ్యాయో అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ ద ప్యాచెస్ అండర్ ఏ మైక్రోస్కోప్ ఆర్ ఏ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. ఈ ప్యాచెస్ని మనం క్లియర్గా మైక్రోస్కోప్ సహాయంతో అబ్జర్వ్ చేసి రైట్ డౌన్ యువర్ అబ్జర్వేషన్స్ ఇన్ ద నోట్బుక్. ఈ అబ్జర్వేషన్స్ నోట్బుక్లో రాయాలి. యూ విల్ సీ కాటన్ లైక్ థ్రెడ్స్ స్ప్రెడ్ ఆన్ ద పీస్ ఆఫ్ బ్రెడ్. మనం జాగ్రత్తగా మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేసినట్టయితే కాటన్లో ఏ విధంగా అయితే థ్రెడ్స్ ఉంటాయో అలాంటి థ్రెడ్స్ మనం మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేసినప్పుడు కనపడతాయి. సో దీన్నే మనం ఏమంటామంటే ఫంగై. చూడండి, ఇలా బ్రెడ్ ముక్క వచ్చినప్పుడు దానిపైన ఇక్కడ ఎల్లో కలర్లో
మనకు ప్యాచెస్ కనబడుతున్నాయి. ఈ ఎల్లో కలర్ ప్యాచెస్ని మనం మైక్రోస్కోప్ సహాయంతో అబ్జర్వ్ చేసినప్పుడు మనకు థ్రెడ్ లాంటి నిర్మాణాలు కనబడతాయి. వాటిపైన చిన్న బొడిపిల్ లాంటి నిర్మాణాలు కూడా కనపడతాయి. దీస్ ఆర్గానిజమ్స్ ఆర్ కాల్డ్ ఫంగై. సో ఇలా మనకు ఎల్లో కలర్లో కనపడేటటువంటి థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ కనపడేటటువంటి ఆర్గానిజమ్స్ని మనం ఫంగై అంటాం. దే హ్యావ్ ఏ డిఫరెంట్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్. వీటిలో డిఫరెంట్గా న్యూట్రిషన్ అనేది ఉంటుంది. దే అబ్జర్వ్ ద న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద బ్రెడ్. ఇవి ఎక్కడి నుంచి తీసుకుంటాయి న్యూట్రియంట్స్ని? బ్రెడ్ ఏదైతే ఉందో ఆ బ్రెడ్ నుంచి న్యూట్రియంట్స్ని తీసుకోవడం మనం గమనించవచ్చు. దిస్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ విచ్ ఆర్గానిజమ్స్ టేక్ ఇన్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ డెడ్ అండ్ డెకేయింగ్ మ్యాటర్ ఈస్ కాల్డ్ సాప్రోట్రోఫిక్ న్యూట్రిషన్. ఈ విధంగా ఆర్గానిజమ్స్ డెడ్ అండ్ డెకేయింగ్ మ్యాటర్ నుంచి న్యూట్రియంట్స్ తీసుకొని పెరగడం మనం గమనించవచ్చు. ఇలాంటి టైప్ ఆఫ్ న్యూట్రిషన్నే మనం సాప్రోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటాము. సచ్ ఆర్గానిజమ్స్ విత్ సాప్రోఫైటిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఆర్ కాల్డ్ సాప్రోట్రోప్స్. ఈ విధంగా న్యూట్రిషన్ని తీసుకునేటటువంటి ఆర్గానిజమ్స్ అన్నీ కూడా మనం వాటిని సాప్రోట్రోప్స్ అంటాము. ఫంగై ఆల్సో గ్రో ఆన్ పికిల్స్, లెదర్, క్లాత్స్ అండ్ అదర్ ఆర్టికల్స్ దట్ ఆర్ లెఫ్ట్ ఇన్ హాట్ అండ్ హ్యూమిడ్ వెదర్ ఫర్ లాంగ్ టైమ్. మనము పికిల్స్ కానీ, లెదర్ కానీ, క్లాత్స్ కానీ ఇలా ఐటమ్స్ని చాలా రోజుల వరకు హ్యూమిడ్ అండ్ హాట్ కండిషన్స్లో పెట్టినట్టయితే దానిపైన కూడా ఈ ఫంగై అనేది గ్రో అవ్వడం మనం గమనిస్తూ ఉంటాం. డ్యూరింగ్ ద రైనీ సీజన్ దే స్పాయిల్ మెనీ థింగ్స్. రైనీ సీజన్లో అయితే ఈ ఫంగై అనేది చాలా ఎక్కువగా గ్రో అయ్యి ఎక్కడ చూసినా మనకు ఈ ఫంగై గ్రో అయ్యి వాటినంతా పాడు చేయడం మనం గమనిస్తూ ఉంటాం. ద ఫంగల్ స్పోర్స్ ఆర్ జనరలీ ప్రజెంట్ ఇన్ ద ఎయిర్. ఈ ఫంగల్ స్పోర్స్ అన్నీ కూడా ఎయిర్లో తిరుగుతూ ఉంటాయి. వెన్ దే ల్యాండ్ ఆన్ హాట్ అండ్ వెట్ అండ్ వామ్ థింగ్స్ దే జెర్మినేట్ అండ్ గ్రో. సో ఎక్కడైతే తడిగా ఉన్నటువంటి వామ్గా ఉన్నటువంటి ప్లేస్ ఉంటుందో అక్కడ పడినట్టయితే అవి జెర్మినేట్ అయ్యి న్యూ ఫంగస్గా రావడం జరుగుతుంది. నౌ కెన్ యూ ఫిగర్ అవుట్ హౌ వీ కెన్ ప్రొటెక్ట్ అవర్ థింగ్స్ ఫ్రమ్ గెటింగ్ స్పాయిల్డ్. సో మన థింగ్స్ ఈ ఫంగస్ నుండి పాడవకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఈ వెట్ అండ్ వార్మ్ కండిషన్స్ లేకుండా చూసుకోవాలి. అంటే మనము ఏదైనా ఆర్టికల్స్ని కోల్డ్ టెంపరేచర్లో అంటే మనం రిఫ్రిజిరేటర్లో పెట్టినట్టయితే అవి పాడైపోకుండా ఈ ఫంగస్ నుంచి డ్యామేజ్ కాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, సమ్ ఆర్గానిజమ్స్ లివ్ టుగెదర్ అండ్ షేర్ బోత్ షెల్టర్ అండ్ న్యూట్రియంట్స్. దిస్ రిలేషన్షిప్ ఈస్ కాల్డ్ సింబయాసిస్. కొన్ని ఆర్గానిజమ్స్ ఫుడ్ని, షెల్టర్ని షేర్ చేసుకొని రెండు ఒకే ఆర్గానిజమ్స్గా పెరగడం మనం గమనిస్తూ ఉంటాం. ఈ రిలేషన్షిప్నే మనము సింబయాసిస్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, సర్టన్ ఫంగై లివ్ ఇన్సైడ్ ద రూట్స్ ఆఫ్ ప్లాంట్స్. ద ప్లాంట్స్ ప్రొవైడ్ న్యూట్రియంట్స్ టు ద ఫంగస్ అండ్ ఇన్ రిటర్న్ ద ఫంగస్ ప్రొవైడ్ వాటర్ అండ్ సర్టన్ న్యూట్రియంట్స్. సో మనం ప్లాంట్స్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే కొన్ని రకాలైనటువంటి ప్లాంట్స్ రూట్స్లో ఫంగస్ ఉంటుంది. ఈ ఫంగస్ ఏం చేస్తుంది? సాయిల్ నుంచి న్యూట్రియంట్స్ని, వాటర్ని అబ్జర్వ్ చేసి ప్లాంట్కి ఇస్తుంది. ప్లాంట్ ఏం చేస్తుంది? ఆ ఫంగస్కి షెల్టర్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ విధంగా మనకు ఫంగై న్యూట్రియంట్స్ అందిస్తే ప్లాంట్ రూట్స్ ఆ ఫంగైకి షెల్టర్ని ఇస్తాయి. నెక్స్ట్, ఇన్ ఆర్గానిజమ్స్ కాల్డ్ లైకెన్స్, ఏ క్లోరోఫిల్ కంటైనింగ్ పార్ట్నర్ విచ్ ఈస్ అన్ ఆల్గే అండ్ ఫంగస్ లివ్ టుగెదర్. సో ఇలా మనకి ఇంకొక టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్లో లైకెన్స్ అంటాం. ఈ లైకెన్స్లో క్లోరోఫిల్ ఉన్నటువంటి ఆల్గే ఉంటుంది, క్లోరోఫిల్ లేనటువంటి ఫంగస్ ఉంటుంది. క్లోరోఫిల్ ఉన్నటువంటి ఆల్గల్ పార్ట్ ఫోటోసింథసిస్ జరిపి ఫుడ్ మెటీరియల్ తయారు చేసుకుంటే క్లోరోఫిల్ లేనటువంటి ఫంగస్ దానికి షెల్టర్ని ప్రొవైడ్ చేస్తుంది. ద ఫంగస్ ప్రొవైడ్ షెల్టర్, వాటర్ అండ్ మినరల్స్ టు ద ఆల్గే అండ్ ఇన్ రిటర్న్ ద ఆల్గే ప్రిపేర్స్ అండ్ ప్రొవైడ్స్ ఫుడ్ టు ద ఫంగస్. సో ఇలా రెండు ఒకదానికి ఒకటి ఫుడ్ ఇస్తే ఇంకోటి షెల్టర్ ఇస్తుంది. ఇలా రెండు మ్యూచువల్ అండర్స్టాండ్ ద్వారా ఒకే ఆర్గానిజంగా పెరుగుతాయి. ఇలా ఒకే ఆర్గానిజంగా పెరిగే వాటినే మనము లైకెన్స్ అంటాము. నెక్స్ట్, హౌ న్యూట్రియంట్స్ ఆర్ రీప్లేస్ ఇన్ ద సాయిల్. సాయిల్లో న్యూట్రియంట్స్ ఎలా రీప్లేస్ అవుతాయి? హ్యావ్ యూ సీన్ ఫార్మర్స్ స్ప్రెడింగ్ ఏ మాన్యూర్ ఆర్ ఫర్టిలైజర్స్ ఇన్ ద ఫీల్డ్ ఆర్ గార్డనర్స్ యూజింగ్ దెమ్ ఇన్ ఏ ల్యాండ్స్ ఆర్ ఇన్ పాట్స్? డూ యూ నో వై దిస్ ఈస్ డన్? మనం అప్పుడప్పుడు ఎరువులు వేస్తూ ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. ఎక్కడ? పొలాల్లో వేస్తుంటారు, గార్డెన్లో వేస్తుంటారు. ఇలా మనం ఎరువులు వేయడం మనం గమనిస్తూ ఉంటాం. ఎందుకు అలా ఎరువులు వేస్తూ ఉంటారు? యూ లెర్న్ దట్ ప్లాంట్స్ అబ్జర్వ్ మినరల్స్ అండ్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద సాయిల్. సో ప్లాంట్స్ సాయిల్ నుండి న్యూట్రియంట్స్ని, మినరల్స్ని తీసుకుంటాయని మనం ప్రీవియస్ క్లాసెస్లో చూసాం. సో దేర్ అమౌంట్స్ ఇన్ ద సాయిల్ కీప్ ఆన్ డిక్లైనింగ్. సో ఇలా ప్లాంట్స్ పెరిగేటప్పుడు ఆ న్యూట్రియంట్స్ని, మినరల్స్ని కంటిన్యూస్గా తీసుకుంటూ ఉంటే వాటి యొక్క క్వాంటిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఫర్టిలైజర్స్ అండ్ మాన్యూర్స్ కంటైన్ న్యూట్రియంట్స్ సచ్ as nitrogen, potassium, phosphorus, etc. These nutrients need to be added from time to time to enrich the soil. సో ఈ విధంగా సాయిల్లో ఈ నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్ లాంటి న్యూట్రియంట్స్ తగ్గిపోతూ ఉంటాయి. సో ఇలా తగ్గిపోవడం వల్ల ప్లాంట్ గ్రోత్ అనేది సరిగా ఉండదు.
సో ప్లాంట్ గ్రోత్ సరిగా ఉండాలి అంటే నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్ లాంటి ఎరువులు కంటిన్యూస్గా మనము మాన్యూర్స్ ఫామ్లో కానీ లేదంటే ఫర్టిలైజర్స్ ఫామ్లో కానీ మొక్కలకు టైం టు టైం అందిస్తూ ఉన్నట్టయితే మనకు మంచి దిగుబడి వస్తుంది. వీ కెన్ గ్రో ప్లాంట్స్ అండ్ కీప్ దెమ్ హెల్తీ ఇఫ్ వీ కెన్ ఫుల్ఫిల్ ద న్యూట్రియంట్స్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ప్లాంట్స్. సో ఈ విధంగా సాయిల్లో తగ్గినటువంటి న్యూట్రియంట్స్ని మనం కంటిన్యూస్గా టైం టు టైం రీప్లేస్ చేస్తున్నట్టయితే హెల్తీ ప్లాంట్స్ని మనము గ్రో చేయొచ్చు. యూజువల్లీ క్రాప్ ప్లాంట్స్ అబ్జర్వ్ ఎ లాట్ ఆఫ్ నైట్రోజన్ అండ్ ద సాయిల్ బికమ్స్ డెఫిషియంట్ ఇన్ నైట్రోజన్. సాధారణంగా క్రాప్ ప్లాంట్స్ విషయానికి వచ్చినట్టయితే నైట్రోజన్ ఎక్కువగా యూటిలైజ్ చేసుకుంటాయి. సో నైట్రోజన్ డెఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. యూ లెర్న్ దట్ త్రూ నైట్రోజన్ గ్యాస్ ఈజ్ అవైలబుల్ ఇన్ ప్లెంటీ ఇన్ ద ఎయిర్, ప్లాంట్స్ కెనాట్ యూజ్ ఇన్ ద మేనర్ దే కెన్ యూజ్ కార్బన్ డైఆక్సైడ్. సో ఇలా మనకు కార్బన్ డైఆక్సైడ్ ప్లాంట్స్ ఏ విధంగా అయితే యూజ్ చేసుకుంటాయో అట్లా నైట్రోజన్ని ప్లాంట్స్ యూజ్ చేసుకోవని మనం ముందు సెక్షన్స్లోనే చూడడం జరిగింది. దే నీడ్ నైట్రోజన్ ఇన్ ఏ సాల్యుబుల్ ఫామ్. ద బ్యాక్టీరియా కాల్డ్ రైజోబియం కెన్ టేక్ అట్మాస్ఫియర్ నైట్రోజన్ అండ్ కన్వర్ట్ ఇంటూ యూజబుల్ ఫామ్. సో ఇలా డైరెక్ట్గా గ్యాసెస్ ఫామ్లో ఉన్నటువంటి నైట్రోజన్ని ప్లాంట్స్ తీసుకో కనుక ఈ రైజోబియం అనే బ్యాక్టీరియా ఏం చేస్తుంది, ఎయిర్లో ఉన్నటువంటి నైట్రోజన్ తీసుకొని వాటిని యూజబుల్ ఫామ్లోకి మారుస్తుంది. బట్ రైజోబియం కెనాట్ మేక్స్ ఇట్ ఓన్ ఫుడ్. సో రైజోబియం దాని యొక్క ఫుడ్ మెటీరియల్ని తయారు చేసుకోదు. సో ఇట్ ఆఫెన్ లైవ్స్ ఇన్ ద రూట్స్ ఆఫ్ గ్రామ్, పీస్, ముంగ్, బీన్స్ అండ్ అదర్ లెగ్యూమ్స్ అండ్ ప్రొవైడ్ దెమ్ విత్ నైట్రోజన్. సో ఈ రైజోబియం దీంట్లో కూడా క్లోరోఫిల్ ఉండదు కాబట్టి ఇది కూడా ఫుడ్ మెటీరియల్ తయారు చేసుకోదు. ఇది లెగ్యూమినాసి ఫ్యామిలీకి సంబంధించినటువంటి పీస్, గ్రామ్స్, మూంగ్, బీన్స్ లాంటి ప్లాంట్స్ యొక్క రూట్స్లో ఉంటుంది. ఇన్ రిటర్న్ ద ప్లాంట్స్ ప్రొవైడ్ ఫుడ్ అండ్ షెల్టర్ టు ద బ్యాక్టీరియా. సో ఇది ఎప్పుడైతే నైట్రోజన్ని యూజబుల్ ఫామ్లోకి మార్చి ప్లాంట్కి ఇస్తుందో ఆ ప్లాంట్ దానికి బదులుగా దానికి ఫుడ్, షెల్టర్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దే దస్ హ్యావ్ ఏ సింబయాటిక్ రిలేషన్షిప్. సో ఇక్కడ మనం సింబయాసిస్లో ఏమనుకున్నాం, ఒకటి ఫుడ్ ఇస్తే ఇంకోటి షెల్టర్ ఇస్తుంది. సో ఇక్కడ కూడా రైజోబియం బ్యాక్టీరియా, ప్లాంట్ రూట్స్ ఇవి రెండు కూడా సింబయాటిక్ రిలేషన్షిప్లో మనకు పెరగడం గమనించవచ్చు. దిస్ అసోసియేషన్ ఆఫ్ గ్రేట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఫార్మర్. సో ఇలా పెరగడం వల్ల మనకు ఈ బ్యాక్టీరియా ఈ రూట్స్లో పెరగడం వల్ల ఫార్మర్స్కి ఎంతో బెనిఫిషియల్గా ఉంటుంది. దే కెన్ రెడ్యూస్ ద యూజ్ ఆఫ్ నైట్రోజన్ ఫర్టిలైజర్స్ వేర్ లెగ్యూమినస్ ప్లాంట్స్ ఆర్ గ్రోన్. మోస్ట్ ఆఫ్ ద పల్సస్ దాల్స్ ఆర్ అబ్టైన్ ఫ్రమ్ లెగ్యూమినస్ ప్లాంట్స్. సో ఈ విధంగా లెగ్యూమినేసీ ఫ్యామిలీకి సంబంధించిన ప్లాంట్స్ వేసుకున్నట్టయితే ఫార్మర్స్కి నైట్రోజన్ రిక్వైర్మెంట్ అనేది వారి యొక్క సాయిల్స్లో తగ్గకుండా ఉంటుంది. సో నైట్రోజన్ ఫర్టిలైజర్స్ వాడేటటువంటి అవసరం ఉండదు. ఇన్ దిస్ చాప్టర్ యూ లెర్న్ దట్ మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ ఆర్ ఆటోట్రోప్స్. సో మనం ఈ చాప్టర్లో చదివినటువంటి చాలా వరకు ప్లాంట్స్ అన్నీ కూడా ఆటోట్రోప్స్. ఎందుకు, అవి ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ ద్వారా ఫుడ్ మెటీరియల్స్ని తయారు చేసుకుంటాయి. ఓన్లీ ఎ ఫ్యూ ప్లాంట్స్ ఆర్ పారాసైటిక్ ఆర్ సాప్రోఫైటిక్. కొన్ని ప్లాంట్స్ మాత్రమే పారాసైటిక్ లేదా సాప్రోఫైటిక్ విధానంలో ఫుడ్ మెటీరియల్ తీసుకోవడం జరుగుతుంది. దే డెరివ్ న్యూట్రిషన్ ఫ్రమ్ అదర్ ఆర్గానిజమ్స్. ఆల్ అనిమల్స్ ఆర్ కేటగరైజ్డ్ యాజ్ హెటరోట్రోప్స్ సిన్స్ దే డిపెండ్ ఆన్ ప్లాంట్స్ అండ్ అదర్ అనిమల్స్ ఫర్ ఫుడ్. సో ఇలా మనం తీసుకున్నట్టయితే అనిమల్స్ అన్నిటినీ కూడా హెటరోట్రోప్స్ కింద చెప్తాం. సో హెటరోట్రోప్స్ కింద ఎందుకు చెప్తాం, అనిమల్స్ అన్నీ కూడా అవి ఫుడ్ మెటీరియల్స్ని అవే తయారు చేసుకోవు, అవి ఫుడ్ మెటీరియల్స్ కోసం ప్లాంట్ పైన డిపెండ్ అవుతాయి కనుక. కెన్ వి సే దట్ ద ఇన్సెక్టివరస్ ప్లాంట్స్ ఆర్ పార్షియల్ హెటరోట్రోప్స్. మనం ఈ ఇన్సెక్టివరస్ ప్లాంట్స్ని పార్షియల్ హెటరోట్రోప్స్ అని చెప్పచ్చా? పార్షియల్ హెటరోట్రోప్స్ అంటే ఏంటి, వాటి యొక్క న్యూట్రిషన్లో కొద్ది భాగం తయారు చేసుకుంటాయి, కొద్ది భాగం వేరొక సోర్సెస్ నుంచి ఫుడ్ తీసుకుంటాయి. ఇప్పుడు ఇన్సెక్టివరస్ ప్లాంట్స్లో ఏంటి, లీవ్స్ ఉంటాయి, గ్రీన్ కలర్లో ఉంటాయి, ఫోటోసింథసిస్ జరుపుతుంది, కానీ ప్రోటీన్స్ కోసం ఏం కావాలి, నైట్రోజన్ కావాలి. సో ఆ నైట్రోజన్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి కోసం అది ఇన్సెక్ట్స్ని తింటుంది. సో కాబట్టి ఇన్సెక్టివరస్ ప్లాంట్స్ని పార్షియల్ హెటరోట్రోప్స్ అనొచ్చా? ఎస్, వీ కెన్ సే దట్. ఇదే స్టూడెంట్స్ ఈరోజు టాపిక్. ఇందులో ఏదైనా సందేహాలు ఉన్నట్టయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు, లేదా శ్రీగురు బయోక్లాసెస్@gmail.comకు మెయిల్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.